నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఇలాంటి తీర్పు నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు జరగలేదని అన్నారు. నెల్లూరు జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేల సంతోషం వారి మాటల్లోనే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతున్నటువంటి తరుణంలో కౌంటింగ్ సరళిని ఉదయం నుంచి పరీక్షించుకుంటూ వస్తే ఈ రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయానికి రాష్ట్ర ప్రజానీకం శ్రీకారం చుట్టారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మరి అధికారంలో ఉన్న పార్టీకి సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ కూడా దక్కని పరిస్థితి ప్రజల యొక్క ఆలోచన విధానం ఉన్నిందంటే 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన ఎంత దుర్మార్గంగా, ఎంత ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకుందో అర్థమవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ప్రజలు గుంభనంగా ఉన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని, తమ పడుతున్నటువంటి బాధల్ని, మరి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కక్ష సాధింపు ధోరణిని ఎప్పటికప్పుడు గమనిస్తూ బేరేజు వేసుకుంటూనే వచ్చారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా చూశారు ఫలితాలు. ఏయో సొంత సర్వేలు చేయించుకొని 2-3 కంపెనీలతో రకరకాలుగా ఏ విధంగా ప్రచారాలు చేసుకున్నారో మీరందరూ కూడా చూశారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు, ఒక రాక్షస పాలన అంతం చేయాలి, ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం ముందుకు పోద్దని చెప్పి నమ్మి తెలుగుదేశం పార్టీని ఇంత ఘన విజయం చేకూర్చినటువంటి ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచే మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి ఈ విజయం అందరి విజయం. దాంట్లో పత్రికలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళగా విజయం కూడా దీన్ని అభివర్ణిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున ఫ్రంట్ను హక్కును చేర్చుకున్నారు. అభివృద్ధి పదాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపగల ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని కాపాడాలంటే ఒక చంద్రబాబు నాయుడు కావాలి. యువతకు ఉద్యోగం రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలని ముకుంట దీక్షతో పేద, బడుగు, బలహీన వర్గాలు, అదేవిధంగా యువకులు, వ్యాపారస్తులను సంఘటితంగా కలిసి ఈ రోజున విశాఖపట్నం నుంచి నగిరి వరకు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఒకే తాటిపై నిలిచి తెలుగుదేశం కూటమికి ఈరోజు మెజార్టీని ఇచ్చినందుకు పేరున రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆశయ సాధనలో ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం చాలా గొప్పదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కని విని చూడని ఎరగని రిజల్ట్స్. ఈరోజు అంత భారీ మెజార్టీ వచ్చింది. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము, అభివృద్ధి 2 సమపాళల్లో ఇవ్వగలరని, అదేవిధంగా భవిష్యత్ తరాల భవిష్యత్తు ఆయన చేతులు పెట్టి అందరూ కళ్ళు మూసుకోవచ్చని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ ఓటు వేసినట్టు నాకు అనిపించింది. ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకొని ప్రజలు ఆయన ద్వారా మమ్మల్ని కోవూరు నియోజకవర్గ ప్రజలు బాబు గారి పైన నమ్మకంతో, ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నన్ను కోవూరు నియోజకవర్గ ప్రజలు అత్యంత భారీ మెజారిటీతో ప్రతి ఒక్కరూ ఆప్యాయతతో ప్రజల ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించి ఈరోజు ఇంత విజయాన్ని నాకు కట్టబెట్టారు. వాళ్ళందరికీ ముందుగా పేరున ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎలక్షన్ సంబంధించి ఫలితాలని వెలువరిస్తుంది అందరికీ తెలిసింది. నేను నెల్లూరు సిటీ నుంచి కంటెస్ట్ చేయటం, ఈరోజు రిజల్ట్స్ ఇచ్చారు. దాంట్లో 72,489 ఓట్ల మెజారిటీతో ఈరోజు నేను గెలవడం జరిగింది. 72,489. మొత్తం పోలైన ఓట్లు 1,72,000. మొత్తం ఉండేది 2,39,000. అందులో 1,72,000 పోలైనవి. ఈ పోలైన వాటిలో ఈరోజు మెజారిటీ వచ్చిన 72,489 తీసుకుంటే అది 42% మెజారిటీ. బహుశా నెల్లూరు సిటీ చరిత్రలో బహుశా ఇది ఫస్ట్ టైం అనుకుంటాను ఇంత మెజారిటీ రావటం. ఇంతవరకు ఎప్పుడు రాలేదు, జిల్లా చరిత్రలోనే ఇంతవరకు రాలేదు. కాబట్టి నెల్లూరు సిటీ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత 5 సంవత్సరాలు నరకం అనుభవించారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బ్రిటిష్
బ్రిటిష్ పాలన మేలు జగన్మోహన్ రెడ్డి పాలన కంటేననే పరిస్థితి తెచ్చాడు. కడుపులో పెట్టుకొని ఉన్నారు. ఈరోజు ఓటు రూపంలో కత్తులు బయట తీశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నరికేసేశారు. డెమోక్రసీ సచ్చింది 5 ఏళ్ళు. లేకపోతే 2,35,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చిన పాపానికే బాబు గారిని జైల్లో పెడతావా? తప్పు అదే. అసలు రాజధాని లేకుండా చేస్తావా? ఓటు అడిగే హక్కు ఉందా నీకు? ఒక రాజకీయ పార్టీని నడిపే హక్కు ఉందా? ఏం చేసావు రాష్ట్రాన్ని? బీహార్లు, గతంలో ఉన్న బీహార్లు, ఉత్తరప్రదేశ్లు మేలు అనిపించావు. ఈరోజు అవన్నీ మనకంటే మేలుగున్నాయి. అరాచక ఆంధ్రప్రదేశ్ అని పేరు తెచ్చాడు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్. బాధపడ్డాం. మా కోసం, పదవుల కోసం కాదు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోనే? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 2,30,000 మందికి నైపుణ్యం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత నారా లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటాను. వారికి ఈ ఉదయగిరి నియోజకవర్గ ఎన్నిక, ఈ విజయాన్ని వారికి నేను సమర్పించుకుంటా ఉన్నాను. అలాగే నేను 22 సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను. మాతృభూమికి, నా సొంత నియోజకవర్గానికి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, అలాగే మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబం అయినందువల్ల పార్టీకి వర్క్ చేస్తూ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి 2 సంవత్సరాల క్రితం వచ్చి ఈ జర్నీ వాళ్ళకి అన్ని రకాలుగా సర్వీస్ చేసి చూస్తారని చెప్పడం కూడా తెలియదు. సంక్షేమమే అభివృద్ధి, అభివృద్ధి సంక్షేమం, ఈ రెండు కళ్ళుగా పెట్టుకొని ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిగా చేసి చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గతంలో వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి తప్పులు ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని ఇచ్చారు. రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రానికి రాజధాని లేదు. అదేవిధంగా లిక్కరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే డిస్టిలరీ తయారు చేసి పేద ప్రజల్ని చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళకి అన్ని రకాల ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే జగన్ గారు ప్రజలను అడిగింది ఒక్క అవకాశం ఇవ్వమని. ఆ ఒక్క అవకాశం ఇచ్చారు. అవకాశం పూర్తయింది కాబట్టి ఇక జగన్ గారికి జీవితంలో అవకాశాలు ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించుకొని ఈ తీర్పునిచ్చారు. ప్రజల ఆకాంక్ష నెరవేరింది. వాళ్ళు ఇంత అభిమానం చూపించి నన్ను మీరు అడిగినట్టు ఇంత భారీ మెజారిటీతో గెలిపించారంటే దానికి నిదర్శన ప్రజల్లో ఈ డీబీటీ సిస్టమ్ అని ఇటువంటి ఈ 5 సంవత్సరాలు డీబీటీ సిస్టంలో నడిపారు గవర్నమెంట్. అదే అభివృద్ధి అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలు చాలా తెలివిగలరు. ఇక్కడ అభివృద్ధి అనేది కనపడలేదు. ప్రజలకి తెలివిగా ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు అయితేనే బెటర్ అని ఓటు రూపంలో జిల్లా ప్రజలు మొత్తం అందరూ చూపించారు. ఈరోజు మీ అందరూ కూడా చూసుంటారు ఈ రిజల్ట్. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కసిగా ఓటేసి ఈరోజు తెలుగుదేశం గెలవాలా అన్నట్టు గెలిపించుకున్నారు.